హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే డ్రెస్ కటింగ్ టాప్ చూపిస్తున్నాను. చూడండి, ఇదైతే పోచంపల్లి డ్రెస్. దీనికి నేనైతే కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను 2 మీటర్స్. ఇక్కడ లైనింగ్ అనేది మనం వాష్ చేసుకొని ఆరిన తర్వాతనే కటింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే ఇది బ్యాక్ ఫ్రంట్కి అయితే నేనైతే ఫోల్డ్ చేశాను. 4 లేయర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనమైతే టాప్ పొడవు వచ్చేసి 40 ఇంచెస్. ఇది లైనింగ్ కదా. ఇప్పుడు నేను టాప్ పొడవు వచ్చేసి 38 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఇక్కడ 38 ఇంచెస్కి అయితే ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఇలా కట్ చేసుకోవాలి. టాప్ వచ్చేసి 38 ఇంచెస్కి అయితే మార్క్ చేశాం కదా. ఇప్పుడైతే మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనం ఇప్పుడు ఫస్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఉంది. 34ని 4 చేయాలి, డివైడెడ్ బై చేస్తే ఇక్కడ 8.5 వచ్చింది. ఇక్కడ మార్క్ 8.5కి అయితే పెట్టుకోవాలి. తర్వాతకి నడుము వచ్చేసి 33 ఉంది. ఇక్కడ 8కి అయితే పెడుతున్నాను. అప్ లూజ్ వచ్చేసి 9.5 అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనం చెస్ట్ లూజ్ వచ్చేసి 7.5 పెట్టుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజు ఒక లైన్ వేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజు ఇక్కడ 13.5కి ఇక్కడ నడుము లూజు, ఇక్కడ 20కి హప్ లూజ్ పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి స్కర్ట్స్ ఉంటాయి కదా, స్కర్ట్ లూజు ఇక్కడ 10 కదా, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ఇక్కడ 11 పెట్టుకోవాలి. ఇప్పుడు నడుము నుంచి చెస్ట్కి ఇలా లైన్ వేసుకోవాలి. మళ్ళీ నడుము నుంచి ఇక్కడ హప్ దగ్గరికి ఇట్లా లైన్ వేసుకోవాలి. స్కేల్ ఉంటే స్కేల్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇటు సైడ్ ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నెక్ అయితే కొలత అయితే పెడుతున్నాను. ఇక్కడ నెక్ కొలత వచ్చేసి 2 ఇంచెస్. ఇక్కడ భుజము వచ్చేసి 3 ఇంచెస్, మొత్తం 5 ఇంచెస్. ఇటు చంక పొడవు వచ్చేసి 6.5 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఇటు సైడ్ మనం ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇటు సైడ్ అయితే ఖర్చుకైతే 2 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి మార్కు. ఇక్కడ చంక తిరుగుడు ఇక్కడ 1.5 ఇంచ్కి అయితే పెట్టుకోవాలి. ఇలా కలపాలి. ఇప్పుడైతే ఇదైతే కట్ చేసుకుందాం. తర్వాత ఇక్కడ నెక్ అనేది తర్వాతకి కటింగ్ పెడతాను. ఇప్పుడైతే ఇలా ఉంది. ఇప్పుడైతే ఇక్కడ మనం నెక్ అయితే కటింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఫ్రంట్
నెక్ అయితే పెట్టుకుందాము. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 పొడవు, ఇట్లా ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఇటు కూడా 2నే పెట్టుకుంటున్నాను. గల్లా అనేది వెడల్పు అవుతుంది. ఇక్కడ మనకు నచ్చిన డిజైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వి గల్ల అయితే పెడుతున్నాను. ఇక్కడ మనం ఇక్కడ సంక తిరుగుడు తీయాలి కొంచెం, ఇక్కడ 1/2 ఇంచ్ అంతా. ఇక్కడ ఓన్లీ ఫ్రంట్కే ఉంటుంది, బ్యాక్ ఉండదు. సంక తిరుగుడు అనేది తీసేది. ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే తీస్తాము. 2 ఇంచెస్ పొడవు వచ్చేసి 7 ఇంచెస్. ఇటు 2 ఇంచెస్. నెక్ వచ్చేసి రౌండ్ నెక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఒరిజినల్ మీద వేసి కటింగ్ చేసుకుందాం. ఇక్కడ ఒకసారి అయితే కట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ చంక లూజు, ఇక్కడ నడుము లూజు. ఇప్పుడైతే మనమైతే టాప్ ఇట్లా 4 లేయర్స్ అయితే వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనం కౌంట్ చేసి 4 లేయర్స్, ఇవి 2 లేయర్స్, కింద 2 లేయర్స్. ఇప్పుడు ఈ మనం కట్ చేసిన కాటన్ లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ కొలత దీని మీద అయితే పెట్టాలి. కరెక్ట్గా చూసుకోండి. క్లాత్ అనేది కొంచెం ఎక్కువైనా కష్టం, తక్కువైనా కష్టం. ఎక్కువైనా ఏం కాదు కానీ తక్కువైతే ఇంకా చాలా కష్టం అవుతుంది. ఇక్కడ నా టాప్ కొలత వచ్చేసి 40 ఇంచెస్ అని చెప్పాను కదా, ఇక్కడ 41కి అయితే మనం మార్క్ అయితే పెట్టుకున్నాము. మార్క్ ఇక్కడ మనం కింద మనిషి కుట్టిన తర్వాత మనకి 40 ఇంచెస్ వస్తుంది. ఇది లైనింగ్ కాబట్టి నేను 38 పెట్టుకున్నాను. ఇక్కడ మనకి 2 లేయర్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అన్నమాట. బ్యాక్ దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. ఇక్కడనైతే కటింగ్ అయితే చేసుకుందాము.
ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ అయితే ఇక్కడ పైనుంచి అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడనైతే ఫ్రంట్ కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ నెక్ కట్ చేసుకుందాం. ఇక్కడ నెక్ కట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ చూడండి, మనం అది కటింగ్ మనం బ్యాక్ నెక్ పెట్టాం కాబట్టి ఇలా మనకైతే మళ్ళీ సంక తిరుగుడు దగ్గరనైతే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మనం లైనింగ్ కొలతను బట్టి ఇక్కడ కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ అయితే అయిపోయింది. ఫ్రంట్ అనేది మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ చూద్దాం ఒకసారి. ఇక్కడ సేమ్ బ్యాక్ కూడా సేమ్ అంతే పెట్టేసుకోవాలి. ఇక్కడ బ్యాక్కి అయితే ఇక్కడ సంక దగ్గర అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ ఓన్లీ నెక్ అనేది ఒకటి కట్ చేసుకోవాలి. ఇది కూడా మనకైతే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందాం. ఇక్కడ హ్యాండ్స్కి అయితే మనం కాటన్ లైనింగ్ అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 లేయర్స్ అయితే ఇట్లా పెట్టుకున్నాను. ఇక్కడ పొడవు వచ్చేసి 5.5 ఇంచెస్ ఇక్కడికి మార్క్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇటు డౌన్ సైడ్ వచ్చేసి 2 ఇంచెస్ తగ్గించుకోవాలి. 3.5 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇది షేప్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. షేప్ అనేది ఇక్కడ హ్యాండ్ ఇట్లా షేప్ అనేది రావాలి. ఇట్లా మార్క్ పెట్టుకున్నాను కదా ఇలాగా. ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్ అనేది చేసుకున్నాము. ఇలా ఇక్కడ ఒక కట్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు సంక తిరుగుడు అనేది తీసుకుందాం. ఇక్కడ ఒక 1/2 ఇంచుకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనకు తెలియకపోతే స్కెచ్తో అయితే మార్క్ చేసుకోవాలి. నేనైతే డైరెక్ట్ ఏం కొలత లేకుండానే నేనైతే మార్క్ అయితే చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇదైతే ఒరిజినల్ మీద వేసి కట్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే చేద్దాము. ఇక్కడ నేను 2 లేయర్స్ అయితే వేసుకున్నాను. చూడండి, ఈ హ్యాండ్ అనేది ఓపెన్ చేశాను. మొత్తం హ్యాండ్ అనమాట. ఇది ముందల భాగం అనమాట. ఇక్కడ సంక తిరుగుడు తీసాను కదా, ముందు భాగము. ఇది వచ్చేసి వెనక భాగము. ఇదైతే కట్ చేస్తున్నాను. ఇక్కడైతే ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. డ్రెస్ కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. మన వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.